వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పచ్చని అడవుల్లో ఏం జరగబోతోంది? అక్కడ మళ్ళీ రక్తం చిందబోతోందా? భారీ ఎన్కౌంటర్లు తప్పవా? అడవి మాటున మిగిలి ఉన్న అన్నల పరిస్థితి ఏంటి? కోబ్రా ఏం చేయబోతోంది? అడవి గుండెలపై ఆఖరి పోరాటం. ఎస్, అన్నలపై ఆఖరి పోరాటానికి రంగం సిద్ధమైంది. ఎస్, అన్నలపై ఆఖరి పోరాటానికి శ్రీకారం చుట్టేసింది భారత ప్రభుత్వం. ఎస్, కోబ్రా దళాలు ఆఖరి పోరాటానికి పూర్తి సంసిద్ధులై అడవి బాటన పట్టారు. ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారు. మార్చి 31 కల్లా దేశంలో మావోయిజమే ఉండకూడదన్న కేంద్ర ప్రభుత్వ పంతంలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ కావడం, అనేక మంది అన్నలు నేల కొరగడం, అగ్రనేతలు లొంగిపోవడం, రకరకాల పరిణామాలను చూస్తూనే ఉన్నాం. అయితే డెడ్ లైన్ దగ్గరికి వచ్చింది. 4-5 రోజులే ఉంది. ఈ లోపల మావోయిస్ట్ రహిత భారతంగా మార్చాలన్న అమిత్ షా సంకల్పంలో భాగంగా మిగిలి ఉన్న అన్నల కోసం ఆఖరి పోరాటం సిద్ధమైంది. అన్నలపై ఆఖరి దాడి మొదలైంది. ప్రత్యేక దళాలు, కోబ్రా దళాలు అనేక అడవుల్లో ఇప్పుడు ఆపరేషన్ చేపట్టాయి. ఎస్, తెలంగాణ సరిహద్దులోను, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దులోను, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లోనూ ఇంకా అన్నలు మిగిలి ఉన్నారని ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. ఇందులో భాగంగానే కోబ్రా దళాలతో ఆఖరి ఆపరేషన్ మొదలు పెట్టేశారు. దాదాపు 200 మంది వరకు ఎర్ర సైన్యం ఇంకా మిగిలే ఉందని భారత ప్రభుత్వం అంచనా. వీరిలో ఒకరిద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఎస్, గణపతి ఇంకా అందుబాటులో రాలేదు. గణపతితో సహా మరో 2 కేంద్ర కమిటీ సభ్యులు, కీలకమైన దళ సభ్యులు ఇంకా మిగిలి ఉన్నారని, వాళ్లను కూడా ఏరేస్తే పరిస్థితి ప్రశాంతంగా మారిపోతుందని, ఇక మావోయిస్ట్ రహిత భారత్ ఆవిష్కారం అయిపోతుందని కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఎస్, చివరి పోరాటం మొదలైంది. కేంద్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ 5 రోజుల్లో భారీ ఎన్కౌంటర్లు తప్పేలా లేవు. ఖచ్చితమైన సమాచారం వస్తుంది. అనేక మంది అగ్రనేతలు, అంటే ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్న అగ్రనేతలు మిగిలి ఉన్నారని, వాళ్లను ఏరేసేందుకు రంగం సిద్ధమైందని, ఆపరేషన్ మొదలైందని కేంద్ర భద్రతా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆ అగ్రనేతలను ఎన్కౌంటర్ చేస్తారా? ఇంకా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరగబోతాయా? ఎవరినైనా లొంగుబాటు చూపిస్తారా? భద్రతా వర్గాల నుంచి అంత సమాచారం ప్రకారం అయితే కొంతమంది లొంగుబాట్లు ఉండొచ్చు, కానీ కని విని ఎరుగని రీతిలో ఎన్కౌంటర్లు ఉంటాయని చెప్తున్నారు. అంటే అడవులు మరోసారి దద్దరిల్లబోతున్నాయి. అన్నలపై ఆఖరి పోరాటం మొదలైపోయింది. ఈ ఆఖరి పోరాటంలో అన్నలు మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచేద్దామని కేంద్ర భద్రతా వర్గాలు తమ అత్యాధునిక ఆయుధ సంపత్తితో అడవుల బాట పట్టాయి. అడవుల్లో సెర్చింగ్ చేస్తున్నాయి. ఓ అగ్రనేత జార్ఖండ్లో ఉన్నట్లు పోలీసులకు, భద్రతా బలగాలకు సమాచారం అందింది. అన్ని సమాచారాలను విశ్లేషించి అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో, కొంతమంది సానుభూతి పరుల సమాచారంతో చివరి ఆపరేషన్కు కేంద్ర భద్రతా బలగాలు రంగం సిద్ధం చేశాయి. ఆపరేషన్లో దూకేశాయి. 4-5 రోజుల్లో కీలకమైన వార్తలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.